గురు బ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో సోమవారం నాడు జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వారి జాతకం అనేది ఎలా ఉంటుంది, వారిపైన ఏ గ్రహ ప్రభావం ఉంటుంది, ఏ విషయాలలో వారు జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే వారి బలాలేంటి బలహీనతలేంటో చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను వివరిస్తానండి. కాబట్టి దయచేసి వీడియోని చివరి దాకా చూసి ఏ ఊరి నుండి మీరు చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే మనకి వారానికి 7 రోజులు ఉన్నాయి కదా, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గ్రహం అనేది కారకత్వం వహిస్తుంది. ఈ సోమవారం చంద్రుడికి ప్రీతిపాత్రమైన రోజండి. అంటే సోమవారం నాడు జన్మించిన వారి పైన చంద్ర ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున జన్మించిన వ్యక్తులు చంచలమైనటువంటి మనసును కలిగి ఉంటారు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్కారకుడండి. మనసు పైన ఎక్కువగా ప్రభావం చూపుతారు. చాలా వరకు సోమవారం నాడు జన్మించిన వారు ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా తీసుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారండి. అంటే వారు ఎప్పుడూ సంతోషంగా ఉండటమే కాకుండా ఎక్కడికి వెళ్ళినా సరే ఆనందాన్ని పంచుతూ ఉంటారు. స్ప్రెడింగ్ ద లవ్ అంటారు కదా, అటువంటి స్వభావం అనేది వీరికి ఉంటుందండి. అలాగే ఎప్పుడూ కూడా పని చేస్తూ ఉండటాన్ని ఇష్టపడతారు. ఖాళీగా ఉండటం అన్నా, ఏ పని లేకుండా ఉండటం అంటే సోమవారం నాడు జన్మించిన వారికి ఇష్టం ఉండదండి. అలాగే ఏ విషయంలోనైనా సరే వారు ఏదైనా పని మొదలు పెడితే చివరి వరకు కూడా పోరాడతారే తప్ప మధ్యలో వదిలేసే స్వభావం వారిది కాదు. కష్టమైనా నష్టమైనా సరే పని మొదలు పెట్టారు కాబట్టి చివరి వరకు పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు, ఎంత సమయం పట్టినా ఎంత శ్రమ పట్టినా సరే. అలాగే సోమవారం నాడు జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే ఊహాశక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. దాని కారణంగా కొత్త విషయాలు కనిపెట్టడం కానీ, కష్టమైన పనులను కూడా చాలా సింపుల్గా, ఈజీగా, చాలా తేలికగా చేసేస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున జన్మించిన వారికి పోటీ లేకపోతే నచ్చదండి. వారు వృత్తిలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా సరే పోటీని కోరుకుంటారు. చాలామంది ఎలా ఉంటారు, 70% మెంబర్స్ ఎలా ఉంటారంటే వారు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో పోటీ లేకపోతే బాగుండు, అప్పుడు మనమే ముందు ఉంటాం అనుకుంటారు, అలా కోరుకుంటారు. కానీ సోమవారం నాడు జన్మించిన వారిలో ఉండే ప్రత్యేకత ఏంటంటే పోటీ ఉండాలి, వారితో పోటీ పడుతూ నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటారు, పోటీ పడుతూ ఎదగాలి అనుకుంటారు. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా, చదువులో అయినా, వ్యాపారంలో అయినా, వృత్తి విషయంలోనైనా సరే పోటీని కోరుకుంటారండి. పోటీ లేకపోతే నచ్చదు వీరికి. దేంట్లో అయినా పోటీ పడి గెలవాలి అని కోరుకుంటారు. అలాగే సోమవారం నాడు జన్మించిన వారికి ఒకే చోట స్థిరంగా ఉండటం అంటే ఇష్టం ఉండదండి. తరచుగా ప్రయాణాలు చేయటం అంటే ఇష్టపడతారు. అంత సులువుగా ఎవరితో కూడా స్నేహం చేయరు. ఒకవేళ ఎవరినైనా స్నేహితులుగా అంగీకరిస్తే కనుక వారిని పూర్తిగా నమ్ముతారు, 100కి 100% నమ్ముతారు. స్నేహం చేసే ముందు వారిలో నిజాయితీని చూస్తారు. వారితో స్నేహం ఏర్పడిన తర్వాత వారితో వీరు అంతే నిజాయితీగా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి, సోమవారం నాడు జన్మించిన వారు అంత సులువుగా ఎవరితో పడితే వారితో స్నేహం చేయరు. అందుకే వీరు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే అది కలకాలం ఉంటుందండి. అంతే తప్ప చీటికి మాటికి గొడవ పడే విధంగా ఉండదు. సోమవారం నాడు జన్మించిన వారు సాధారణంగా ఏ ప్రదేశంలో ఉన్నా సరే తమకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని కోరుకుంటారు. అంటే గుంపులో గోవిందలాగా ఉండటం అనేది వీరికి నచ్చదండి. ఇంట్లో సౌకర్యాలకు అధికంగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడరు, ఎంత ఖర్చు చేయటానికైనా సరే వెనకాడరండి. అలాగే వారి ఆలోచనలకు తగ్గట్టుగా వారు ఇల్లు కూడా ఉండాలి అని కోరుకుంటారు.
సాధారణంగా మీరు ఎప్పుడైనా సోమవారం నాడు జన్మించిన వారిని కనుక గమనించినట్లయితే పద్దాక మాట్లాడరండి, చాలా తక్కువగా మాట్లాడతారు. అంటే మిత సంభాషులు అనమాట, మితంగా సంభాషిస్తారు. కానీ తక్కువ మాట్లాడినా సరే సూటిగా విషయానికి వస్తారు. తక్కువ మాట్లాడతారు, సూటిగా మాట్లాడతారు, స్పష్టంగా ఇతరులకు అర్థమయ్యేలాగా మాట్లాడతారు. అంటే సోమవారం నాడు జన్మించిన వారు అవసరమైన విషయాల గురించే చర్చిస్తారే తప్ప అనవసరమైన విషయాల గురించి చర్చించరండి. ఏ పని అయినా సరే శ్రద్ధగా చేసినప్పటికీ ఓపిక తక్కువగా ఉంటుందండి వీరికి. అలాగే తరచుగా మార్పులు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వీరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడానికి కొంత సమయాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అలాగే తల్లిదండ్రుల్లో సోమవారం నాడు జన్మించిన వారికి తల్లిపైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తండ్రి కంటే కూడా తల్లిపైన అభిమానం ఎక్కువగా ఉంటుంది. అంటే తండ్రి నచ్చడానికి కాదండి, ఎక్కువగా తల్లిచాటు బిడ్డలు అన్నమాట వీరు. తల్లిపైన ఇష్టంతో పాటుగా వీరు స్త్రీలైనా పురుషులైనా సరే వీరి జీవితం పైన స్త్రీల ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా స్నేహానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తారో సోమవారం నాడు జన్మించిన వారు కుటుంబం కోసం కూడా అంతే సమయాన్ని వెచ్చిస్తారు, అంతే శ్రమ పడతారండి. అంటే కుటుంబ సభ్యుల కోసం ఎంత పని చేయటానికైనా సరే వెనకాడరు, ఎంత సమయాన్నైనా సరే వెచ్చిస్తారండి. వీరు చూడటానికి ఎలా కనిపిస్తారంటే అసలు మనసులో ఏమీ దాచుకోరేమో, అన్నీ సూటిగా చెప్పేస్తారేమో, మనసులో ఉన్న ప్రతి విషయం గురించి బయటికి మాట్లాడతారేమో అన్నట్లుగా ఉంటుంది వీరి స్వరూపం. కానీ నిజానికి సోమవారం నాడు జన్మించిన వారు ఏది దాచుకోని వారిలాగా కనిపించినప్పటికీ అన్ని విషయాలను అందరితో పంచుకోరండి. కొన్ని రహస్యాలను, కొన్ని అభిప్రాయాలను మనసులోనే దాచుకుంటారు. నిజానికి వీరు ముక్కుసూటి స్వభావులే, కానీ అన్ని విషయాలను బయటికి చర్చించరండి. అలాగే వీరు ఎక్కడ ఉన్నా సరే తమకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి అని కోరుకుంటారు. ఇతరుల ప్రభావం అనేది వీరిపైన బాగా ఉంటుంది. అలాగే పరిస్థితులకు అనుకూలంగా వారిని వారు మార్చుకోగలుగుతారు, సమయానుకూలంగా ప్రవర్తిస్తారండి. కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఆవేశం వచ్చినా సరే సోమవారం నాడు జన్మించిన వారు ఆపుకోలేకపోతారు. రహస్యాలను మనసులో దాచుకుంటారు, అభిప్రాయాలను మనసులో దాచుకుంటారే తప్ప కోపం వచ్చినా వెంటనే బయటికి చూపిస్తారు, బాధ వచ్చినా వెంటనే బయటికి చూపిస్తారు, ఆవేశం వచ్చినా వెంటనే బయటికి చూపిస్తారు. అయితే వీరిలో మంచి సృజనాత్మకత ఉంటుందండి, కొత్తగా ఆలోచించేటువంటి శక్తి ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా చేయాలనుకుంటారు, షార్ట్ కట్స్ని ఎంచుకుంటారు. మిగిలిన వారి కంటే కూడా భిన్నంగా, డిఫరెంట్గా, ఇతరులకు ఉపయోగపడే విధంగా ఆలోచించగలరు. అంటే మైండ్ అనేది వీరికి షార్ప్గా పనిచేస్తుందండి. మార్పు అనేది సోమవారం నాడు జన్మించిన వారిలో ఉండే సహజ గుణంగా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా, పని విషయంలో అవ్వవచ్చు, జీవన విధానంలో అవ్వవచ్చు, చదువు విషయంలో అవ్వవచ్చు, వృత్తి వ్యాపారాల విషయంలో అవ్వవచ్చు, మార్పుని ఎక్కువగా కోరుకుంటారండి. చేసిందే పదే పదే చేయటం అన్నా, తరాల తరబడి చేస్తున్నదే మళ్ళీ వీరు చేయటం అంటే వీరికి నచ్చదనమాట. ప్రతి ఒక్క విషయంలో కూడా మార్పును కోరుకుంటారు. జీవన విధానంలో కానీ, వస్త్రధారణలో కూడా మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఒక పక్క ఆధునికతను ఇష్టపడతారు, ఇంకొక పక్క సాంప్రదాయాలను కూడా పాటిస్తారండి. ఇంతకుముందు చెప్పినట్లుగా సమయానుకూలంగా, సందర్భానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సందర్భానుసారంగా వారిని వారు మార్చుకుంటూ ఉంటారు, వారి అలవాట్లను మార్చుకుంటూ ఉంటారు. అలాగే వీరి ఆలోచనలు కూడా తీసిపారేసేలాగా ఉండవండి. వారి ఆలోచనలు, ఊహలు, భవిష్యత్తు గురించి వీరి అంచనా కూడా చాలా సందర్భాలలో నిజమవుతాయండి. బాగా అంచనా వేయగలుగుతారు. ముందు చూపు అనేది ఎక్కువగా ఉంటుంది సోమవారం నాడు జన్మించిన వారికి. మానసికంగా వీరు దృఢంగా ఉన్నప్పటికీ కూడా, అంటే మెంటల్ ఎబిలిటీ అనేది సోమవారం నాడు జన్మించిన వారికి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా, మానసికంగా గట్టివారైనప్పటికీ కూడా శారీరకంగా మాత్రం, ఫిజికల్గా మాత్రం కొంత బలహీనంగా ఉంటారండి. ఆలోచన శక్తి అయితే చాలా షార్ప్గా ఉంటుంది.
వీరి ఆలోచన విధానం కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. అదే వీరు బలంగా చెప్పవచ్చు. అయితే సోమవారం నాడు జన్మించిన వారు అనారోగ్య బారిన పడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా కాస్త బలహీనంగా ఉంటారు, ఎక్కువగా వ్యాధుల బారిన పడతారండి. అలాగే సోమవారం నాడు జన్మించిన వారిలో ఉండే ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే కల్మషం లేకుండా అందరినీ కలుపుకుపోతారండి. వీరు నాకంటే తక్కువ స్థాయి వారు, వీరు నాకంటే ఎక్కువ స్థాయి వారు, వీరు నాకు సరిపోరు అన్నట్లుగా వీరు ఎప్పుడూ కూడా భావించరండి. అందరినీ కలుపుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే వీరు మోసాన్ని మాత్రం అసలు సహించరండి. ఒక్కసారి ఎవరి చేతిలోనైనా మోసపోతే వారికి బుద్ధి చెప్పేంత వరకు విడిచిపెట్టరు. మళ్ళీ వీరే వేరే వారిని మోసం చేయకుండా జాగ్రత్త పడతారు. అంటే బుద్ధి చెప్తారనమాట. ప్రేమలో అవ్వవచ్చు, స్నేహంలో అవ్వవచ్చు, నమ్మిన వ్యక్తుల నుండి కానీ మోసాన్ని, ద్రోహాన్ని అస్సలు సహించలేరండి. ఒంటరిగా అయినా సరే పోరాడతారు. వారికి తెలిసి వచ్చేలాగా చేస్తారే తప్ప మోసం అనే పదం అంటే వీరికి నచ్చదండి. ఒకవేళ అలా ఎప్పుడైనా వీరికి జరిగినట్లయితే వీరు కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. ఎందువలన అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరితో పడితే వారితో స్నేహం చేయటం అంటే వీరికి నచ్చదండి. వీరు ఎవరినైనా స్నేహితులుగా యాక్సెప్ట్ చేయాలంటే వారిపైన వీరికి నమ్మకం రావాలి. ఒక్కసారి ఏ మనిషి పైనైనా సోమవారం నాడు జన్మించిన వారికి నమ్మకం అనేది ఏర్పడిన తర్వాత ఎవరు ఎన్ని చెప్పినా సరే వారి గురించి నమ్మరండి. అంటే అపనమ్మకం అనేది ఉండదు. ఇక 100కి 100% నమ్ముతారు. అలాంటి వారు కనుక వీరిని తిరిగి మోసం చేస్తే కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. అంటే డేలా పడిపోతారు. ప్రతి ఒక్క మనిషిని కూడా అంటే వీరు నమ్మితే 100కు 100% నమ్ముతారు. ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతి విషయంలోనూ మార్పులను, చేర్పులను కోరుకుంటారండి. వీరి ఇంట్లో కూడా అంతే. వస్తువులను ఒకే చోట ఉంచరు, అటు ఇటు మార్చుతూ ఉంటారు. ప్రతిదీ కూడా కొత్తగా అందరికంటే ప్రత్యేకంగా ఉండాలి అని కోరుకుంటారు. అందరూ చేసే పని రొటీన్గా చేయటం అంటే వీరికి నచ్చదండి. అలాగే సోమవారం నాడు జన్మించిన వారు బయట జల్సాలు చేయటం అన్నా, బయట తిరగటం కంటే కూడా ఇంట్లో ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. తీరిక దొరికిందనుకోండి, కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించాలి అనుకుంటారే తప్ప బయట జల్సాగా తిరగటాన్ని ఇష్టపడరండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే సోమవారం నాడు జన్మించిన వారిని ఫ్యామిలీ పర్సన్స్ అనవచ్చండి. కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు, కుటుంబ సభ్యులకు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. అలాగే ప్రజా సంబంధాలంటే వీరికి చాలా ఇష్టం అండి. అలాగే వీరి ఆలోచనలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. అంటే ఎప్పుడూ స్థిరంగా ఉండవు, మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఓపిక కూడా కాస్త తక్కువగా ఉంటుందండి. శ్రమ చేసే మనుషులే, ఎక్కువగా కష్టపడే మనుషులు అయినప్పటికీ కూడా ఓపిక అనేది కాస్త తక్కువగా ఉంటుంది. మొదలుపెట్టిన పని వెంటనే అయిపోవాలి అని కోరుకుంటారు. భావోద్వేగాలు కూడా అధికంగా ఉంటాయండి. చదువు విషయానికి వస్తే సోమవారం నాడు జన్మించిన పిల్లలు చదువులో బాగా రాణిస్తారండి. ప్రాథమిక విద్యలో మాత్రం మంచి గుర్తింపును పొందుతారు. అయితే ఉన్నత విద్యలో స్నేహం కారణంగా కాస్త వెనకబడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చివరికి మంచి మార్కులను సంపాదించగలుగుతారు. సోమవారం నాడు జన్మించిన వారిలో కొంతమంది పాఠశాలలో నేర్పించిన విద్యతో పాటుగా వేద శాస్త్రాలపైన, సాంప్రదాయానికి సంబంధించిన విద్యలను కూడా అభ్యసిస్తారండి. వాటిపైన కూడా వీరికి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. చదువుతో పాటుగా ఇతర విషయాలపైన కూడా ఎక్కువగా దృష్టి పెడతారు. చాలామంది సోమవారం నాడు జన్మించిన విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి పెట్టకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. పాఠశాలలో చెప్పింది వినటం, చదవటం, మంచి మార్కులు తెచ్చుకోవటం కంటే కూడా లోక జ్ఞానాన్ని బాగా సంపాదిస్తారు. ఇతర విషయాలపైన కూడా దృష్టి పెడతారండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బాగా రాణించగలుగుతారు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సోమవారం నాడు జన్మించిన వారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు, కానీ శారీరకంగా కాస్త బలహీనంగా ఉంటారండి. చిన్నప్పటి నుండే ఏదో ఒక చిన్న అనారోగ్య సమస్య అనేది వీరిని వెంటాడుతుంది. సమస్యలు వస్తూనే ఉంటాయి ఆరోగ్యపరంగా.
ఎందుకంటే సోమవారం నాడు జన్మించిన వారికి చిన్నప్పటి నుండే రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుందండి. అలాగే ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకపోవటం, పనులు ఎక్కువ అవటం, బాధ్యతలు ఎక్కువ అవటం, ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల సరైన వ్యాయామం చేయకపోవటం, సరైన సమయానికి సరైన ఆహారాన్ని తీసుకోకపోవటం, సరైన సమయానికి నిద్రపోకపోవటం, ఇలాంటి వాటి వల్ల యుక్త వయసులో ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయండి. వయసు పెరిగే కొద్దీ రోగనిరోధక శక్తి అనేది పెరగటం జరుగుతుంది. అంటే చిన్న వయసులో ఎక్కువగా రోగాల బారిన పడతారు. అలాగే సోమవారం నాడు జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే ఎక్కువగా ఆలోచించేటువంటి స్వభావం ఉంటుందండి. అంటే ఏ విషయం గురించి అయినా సరే వెంటనే మనసుకు తీసుకుంటారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా పర్సనల్గా తీసుకుంటారు. దానివల్ల కొన్ని సందర్భాలలో అతిగా ఆలోచించటం వల్ల కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారండి. మానసిక సమస్యలు అంటే డిప్రెషన్లోకి వెళ్ళటం కానీ, ఎవరైనా మోసం చేస్తే తట్టుకోలేకపోవటం కానీ, ఇలాంటి వాటితో కూడా సోమవారం నాడు జన్మించిన వారు ఎక్కువగా బాధపడే అవకాశాలు ఉంటాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే వీరిని ఎక్కువగా ఇబ్బంది పట్టే వ్యాధులు ఏంటంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు కానీ, ఎక్కువగా బ్యాక్ పెయిన్ రావటం, వెన్నుపోసకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో సోమవారం నాడు జన్మించిన వారు బాధపడే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఈ విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒకవేళ సోమవారం నాడు జన్మించిన వారు కనుక వ్యసనాల బారిన పడితే, చెడు స్నేహాల ద్వారా కానీ ఏదో ఒక రకంగా వ్యసనాల బారిన పడితే ఆ అలవాటును మాన్పించటానికి దేవుడే దిగి రావాలండి. ఎందుకంటే ఒక్కసారి ఏదైనా అలవాటు పడ్డాక వీరితో మాన్పించటం అనేది చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి ఒకవేళ మీ పిల్లలు కనుక సోమవారం నాడు జన్మించినట్లయితే వారు చెడు స్నేహాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఒక్కసారి వారు కనుక మీ చేజారంటే మళ్ళీ వారితో ఆ అలవాటును మాన్పించటం అనేది చాలా కష్టమైనటువంటి పని. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పరులండి. అంటే ఖర్చు విషయంలో ఆచితూచి ఖర్చు పెడతారు. ఆర్థిక పరంగా సరైన జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే డబ్బుని వృధాగా ఖర్చు చేయటం కానీ లేదా అన్యాయంగా సంపాదించటం అంటే వీరికి ఇష్టం ఉండదు. వారసత్వ సంపద అనుభవించటం కంటే కూడా స్వతహాగా అంటే సొంతంగా సంపాదించుకుని జీవితంలో స్థిరపడాలి అన్న ఆలోచన సోమవారం నాడు జన్మించిన వారికి ఎక్కువగా ఉంటుంది. ఇది వీరిలో ఉండే ఒక మంచి లక్షణంగా చెప్పవచ్చండి. అంటే డబ్బు విషయంలో మోసాన్ని సహించరు. డబ్బు విషయంలోనే కాదు, వ్యక్తిగత పరంగా కూడా మోసాన్ని సహించరు. ఒకవేళ ఎవరైనా వీరిని మోసం చేస్తే కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. వెంటనే పర్సనల్గా తీసుకుంటారండి. మనసు పైన ప్రభావం చూపుతుంది. డబ్బు సంపాదించటానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో డబ్బు పొదుపు చేయటానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారండి. మధ్య వయసు నుండి వీరు డబ్బు సంపాదన అనేది పెరుగుతుంది. బాగానే సంపాదిస్తారు. ఖర్చు చేసే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. వీరు కష్టపడి సంపాదించిన పైసా కూడా మంచి కోసమే సద్వినియోగం చేయాలని, మంచి కోసమే ఖర్చు చేయాలి అని చూస్తారు. అంత ఇంపార్టెన్స్ ఇస్తారు డబ్బుకి. దాని కారణంగా ఏమవుతుందంటే సోమవారం నాడు జన్మించిన వారిలో ఉండే లక్షణాలను చూసి ఇతరులు వీరిని పిసినారులుగా భావిస్తారండి. ఇతరుల దృష్టిలో కంజూస్ అనే పేరు వస్తుంది. అయితే డబ్బుతో పాటుగా ప్రేమకు, ఆప్యాయతకు, నమ్మకానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారండి. ఈ మూడు లేని జీవితం వ్యర్థమని భావిస్తారు. అటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని కలిగి ఉంటారు సోమవారం నాడు జన్మించిన వ్యక్తులు. అంటే జీవితంలో ప్రేమకు, సంబంధ బాంధవ్యాలకు, సత్సంబంధాలకు అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తారు. ఎదుటివారి నుండి స్వచ్ఛమైన ప్రేమను ఆశిస్తారు. అలాగే వీరు ఎవరినైనా నమ్మితే స్వచ్ఛమైనటువంటి ప్రేమను చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకం అంటూ ఒక మనిషి పైన పెట్టుకున్న తర్వాత వారు వీరిని మోసం చేసేంత వరకు ఆ నమ్మకం అనేది అలానే ఉంటుంది. అంటే ప్రేమ విషయంలో నిజాయితీగా ఉంటారండి. అయితే సోమవారం నాడు జన్మించిన వారు వారి మనసులో ఉన్న ప్రేమను సరిగ్గా వ్యక్తపరచలేరండి. ఆ విషయంలో విఫలమవుతారు. వారు ఎవరినైనా ప్రేమిస్తున్నా లేదా వారి జీవిత భాగస్వామి పైన వీరికి ఎంత ప్రేమ ఉన్నా సరే
సరిగ్గా వ్యక్తపరచలేకపోతారు. దానివల్ల వీరి జీవితంలో అత్యధికంగా ప్రేమించిన వ్యక్తులు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరినైతే వీరు బాగా ఇష్టపడతారో వీరి మనసులో చాలా ఇష్టం ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది, వారి కోసం ఏదైనా చేసేటువంటి ధైర్యం ఉంటుంది. కానీ సరిగ్గా ప్రేమను వ్యక్తపరచరు. దానివల్ల ఎవరినైతే వీరు ఇష్టపడతారో వారు దూరమయ్యే అవకాశాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎప్పుడూ ఒకేలాగా ఉండటం అంటే వీరికి నచ్చదండి. తరచుగా వారి అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు, వారి వే ఆఫ్ స్టైల్ను కూడా మార్చుకుంటూ ఉంటారు. అంటే తరచుగా మారే వీరి ఆలోచన విధానం కూడా మిమ్మల్ని ఇష్టపడిన వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. అది కూడా ఇంకొక కారణంగా చెప్పవచ్చు. ఇంటిని కుటుంబాన్ని మాత్రం అధికంగా ఇష్టపడతారండి, ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు, కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బయట వారితో గడపడం కంటే కూడా కుటుంబ సభ్యులతో గడపడం అంటే వీరికి చాలా ఇష్టం అండి. అదే వీరికి ఎక్కువగా ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలంటే విపరీతమైనటువంటి ఇష్టం ఉంటుంది. వారు కష్టాలు పడకూడదని, వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలి అన్న తాపత్రయం వీరిలో అధికంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీరి పిల్లలు కూడా వీరు బాగా పెంచుతారు కాబట్టి వీరిపైన ప్రేమాభిమానాలను చూపిస్తారు.